మా పూర్వీకుల నుంచి కూడా పూజించడం అనేది ఆచారంగా వస్తుంది. అంటే మా ఊర్లో జరిగేటటువంటి శుభకార్యమైన ఏదైనా ముందుగా అమ్మవారికి శుభలేఖ ఇవ్వడము, ఇదంతా మాకు పూర్వకాలం నుంచి వచ్చేటువంటి ఆచారం. నిజానికి అమ్మవారు ఏంటంటే ఇక్కడ కొన్ని ఆమడల దూరంలో ఉన్నటువంటి ప్లేస్లో ఉండేదట అమ్మవారు. మా పూర్వీకులు చెప్పారు. నేను ఇక్కడ నుంచి ఊరి పొలిమేరకు రావాలనుకుంటున్నాను, సో నాకు అక్కడ ఆలయాన్ని నిర్మించండి అని చెప్పి అమ్మవారి ప్రతిరూపమైనటువంటి కలశం అనేది అక్కడ ఉందన్నమాట. ఆ కలశాన్ని అక్కడ నుంచి విసిరి అది ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో నాకు గుడి కట్టిందని అమ్మవారు చెప్పిందనమాట. అయితే ప్రస్తుతం అనేది ఆ కలశం అనేది గుడి వద్ద వచ్చి పడిందనమాట. ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు అమ్మవారు. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు అందుకుంటారు. ఇప్పుడు సంబరాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి సంబరాలు 9 సంవత్సరాలకు ఒకసారి అవుతాయా, లేదంటే ఈ సంవత్సరం ఇలా అయిందా? అంటే మాకు అమ్మవారికి ఏంటంటే సాధారణంగా వేసవి కాలంలో ఉత్సవాలు జరుపుతారు. అంటే చల్లదన ఉత్సవాలు అంటారు, క్లబ్ సంబరాలు అంటారు. ఒకరోజు జరుగుతుంది అది. ఇంకేంటంటే దసరా టైంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ప్రధానంగా. అంటే ప్రతి సంవత్సరం ఆ 2 ఉత్సవాలు జరుగుతాయి. కానీ 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి పెద్ద సంబరాలు అనేవి జరుగుతాయి అమ్మవారికి. అవేంటంటే అమ్మవారికి జాతకం రీత్యా ఉన్నటువంటి ఆదాయ వ్యయాలని చూస్తారనమాట ఉగాది రోజు. అవన్నీ బాగున్నాయంటే అమ్మవారికి ఆ 7 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు లేదంటే 9 సంవత్సరాలకు ఒకసారి ఈ పెద్ద సంబరాలు జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న సంబరాలు ఏంటంటే 9 సంవత్సరాలు అవుతున్నాయి జరిగి. ఇప్పుడు అమ్మవారి తెచ్చే మొత్తం ఎక్కడెక్కడో తిప్పుతారు ఇవన్నీ అంటారు. అసలు అది ఏంటది? అసలు అదేంటంటే ఈ పెద్ద సంబరాల్లో ప్రధాన ఘట్టం ఏంటంటే అమ్మవారిని ఇక్కడ ఈ నిజగుడి నుంచి అమ్మవారిని విడిది గృహమైనటువంటి ఊర్లో ఉంది కదా గుడి, ఆ గుడిలోకి అమ్మవారికి తీసుకెళ్ళడం అనేది ఒక ప్రధాన ఘట్టం అనమాట. ఆ రోజు ఏం చేస్తారంటే మన గ్రామస్తులు కొంతమంది కలిసి అమ్మవారి యొక్క నిజగృహానికి ఇక్కడికి వచ్చి గుడికి అక్కడ అమ్మవారికి ఏమో ఉదయం ఉపవాసం అనేది చెప్తారు. ఉపవాసం చెప్పిన తర్వాత అమ్మవారి ఆలయం అనేది మూసివేయబడుతుంది. భక్తులకు ఎవరిని కూడా లోనికి రానివ్వరు. తర్వాత అదే రోజు సాయంత్రము సూర్యాస్తమయం అయిన తర్వాత గ్రామస్తులు, కుల పెద్దలు, అదేవిధంగా బ్యాండ్ మేళంతో మళ్ళీ ఈ గుడికి వచ్చి అమ్మవారికి ఏం చేస్తారంటే ఆ మూల స్థానం ఉంటుంది అమ్మవారిది. ఆ మూల స్థానం మీద తులసి కట్ట పెట్టి దాని మీద అమ్మవారి ప్రతిరూపంగా భావించేటటువంటి ఈ పోక చెక్క అనేది పెడతారు. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే మనకి పూర్వకాలం నుంచి సామంత కులానికి చెందినటువంటి జన్నివారు ఉంటారు. వాళ్ళే ఇక్కడ పూజలుగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఒరియా భాషలో అమ్మవారికి దండకాలు అరుసు పాడుతారనమాట. ఈ బ్యాండ్ మేళము, సన్నాయి మేళము, శంకునాదాలు వీటి మధ్య ఏంటంటే అమ్మవారు ఆ పోక అనేది పడుతుందన్నమాట ముందుకి. దాన్ని అమ్మవారి రాకగా భావించి ఆ రెండింటిని అమ్మవారి జంగిడిలో పెట్టి అమ్మవారిని గ్రామంలోకి తీసుకెళ్తారు. అమ్మవారికి తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే పెద్ద సంఖ్యలో బాణసంచ, ఈ నాటకాలు, ఈ కోయి డ్యాన్స్లు ఇవన్నీ పెట్టి అంగరంగ వైభవంగా అమ్మవారి బండార్లని మనకి ఇక్కడ ఒక బజార్ వీధిలో ఉంటుంది అనమాట. ఆ ప్రత్యేకమైనటువంటి మార్గం గుండా అమ్మవారిని గ్రామంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారి ఊరు తిరుగుతుంది కదా, ఊరు తిరిగిన అమ్మవారికి ఇరువైపులా ఒక బొమ్మలు ఉన్నాయి కదా, అసలు ఆ బొమ్మలు ఏంటి? అసలు అవేంటంటే మనకి సంబరాలు ప్రధానంగా అమ్మవారి జంగిడి అని ఒకటి ఉంటుంది అనమాట. దానికి అమ్మవారి కాపులాగా ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాటిని దిష్టి మొక్కలు అంటారు, కొంతమంది దెయ్యం మొక్కలు అంటారు అనమాట. అవేంటంటే మన అగ్నికుల క్షత్రియ సంఘం వాళ్ళు ఉంటారు కదా, ఆ కులస్తులు అనేది ఆ బొమ్మల్ని పట్టుకొని అమ్మవారి వెంట ఎప్పుడు ఉంటారనమాట. అమ్మవారిని గుడి నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ గుడిలో పెట్టిన వరకు అవి ఎప్పుడు కూడా అమ్మవారి పక్కనే ఉంటాయి. అలాగే అమ్మవారికి ఏంటంటే జంగిడితో పాటుగా అమ్మవారికి ఈ ఘటాలు అనేవి ఉంటాయి, కుండలు. అందులో 9 సర్కార్ ఘటాలు ఉంటాయి. ఆ 9 సర్కార్ ఘటాల్లో ఒకటి అమ్మవారి ఘటం అనేది ఉంటుందన్నమాట. ప్రతిరోజు అమ్మవారికి ఏం చేస్తారంటే ఈ లఘుపాల్ట అనేది ఒక కార్యక్రమం నిర్వహిస్తారు అక్కడ. అందులో ఏం చేస్తారంటే ఈ లఘుపాల్ట కార్యక్రమం అనేది ఈ 21 రోజులు కూడా 21 కుటుంబాలు అందులో పాల్గొని ఆ లఘుపాల్ట అయిన తర్వాత మాత్రం అమ్మవారికి భోగం అనేది సమర్పించడం జరుగుతుంది. అసలు లఘుపాల్ట అంటే లఘుపాల్ట అనేది అమ్మవారి రాకని చెప్పేటటువంటి ఒక కార్యక్రమం. దానిలో కూడా అమ్మవారి ఘటం ఉంటుంది అన్నమాట, ఒకటి అమ్మవారి ముఖంతో ఉన్నటువంటి ఘటం. దాన్ని ఈ జన్నివారు ఏం చేస్తారంటే చక్కగా ముగ్గు వేసి దాని మీద కొద్దిగా ధాన్యము, బియ్యం వేసి దానిపైన ఆ ఘటాన్ని ఉంచి దాని మీద యథావిధిగా మళ్ళీ ఈ తులసి కట్ట, పోక చెక్క పెట్టి అమ్మవారి సన్నాయి మేళంతో అమ్మవారిని ఆవాహన చెప్తారు. ఆవాహన చెప్పిన తర్వాత ఆ పోక అనేది పడుతుంది ఆ ఘటం పై నుంచి. దాన్ని అమ్మవారు వచ్చినగా భావించి అమ్మవారికి ఎవరైతే ఆ రోజు మనకి లఘుపాల్ట కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళ కుటుంబం నుంచే మొదటి భోగం అనేది అమ్మవారికి ఇస్తారు.
అమ్మవారి మనకి యథాస్థానానికి వచ్చినంత వరకు. యథాస్థానానికి వచ్చినంత వరకు అమ్మవారితో ఈ జంగిడితో పాటుగా అమ్మవారి బండారులోకి వచ్చిన తర్వాత ఈ కాళీమాత వేషధారణలో అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఆ నృత్యం చేసి అమ్మవారిని ఈ గ్రామ పురవీధుల్లోనే తిప్పడం అనేది జరుగుతుంది. కానీ కాళీమాత వేషధారణకి ఏంటంటే కవిటి ప్రసిద్ధి అనమాట. అదే ఇక్కడ ఎక్కువ వేసినంత దీని మీద అనేది ఇంకెక్కడ ఉండదు. అయితే ఇప్పుడు అమ్మవారు ఇంత అంగరంగ వైభవంగా సంబరాలు చేస్తారు కన్నా, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అలానే ఉంటుందా లేదంటే నార్మల్ గా యథాస్థానానికి తెస్తారా? అయితే 21 రోజులు కూడా అమ్మవారు మన గ్రామము మన పరిసర గ్రామాలు తిరిగిన తర్వాత ప్రధాన ఘట్టం ఉంటుంది. అమ్మవారికి విడిది గృహం నుంచి అమ్మవారి ప్రధాన ఆలయం తీసుకుంటారు. ఒక రథం తయారు చేస్తారు. ఆ అంజలి రథంతో పాటు ఆ చివరి రోజు అమ్మవారు గ్రామాల్లో సంచరిస్తూ అమ్మవారు అనేది ఈ గృహానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఆ రోజు అమ్మవారిని ఈ గుడికి రావడానికి అమ్మవారిని విడిచిపెట్టకుండా కాళీమాతలు అనేది అడ్డుకుంటాయి అన్నమాట. ఆ ఘట్టం అనేది మన గ్రామస్తులు పూజారులు అనేది చాలా రమ్యంగా అనేది చిత్రీకరిస్తారు. ఆ సంఘటన చూస్తే మనకి కళ్ళలో నీరు కూడా తిరుగుతాయి.